వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నిన్ను ఈరోజు హెచ్చరించటానికి వచ్చాను బిడ్డ. హెచ్చరిస్తున్నాను. నీ బ్రతుకుని నాశనం చేసేవాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు తల్లి. జాగ్రత్త పడు. అందితే నీ జుట్టు, లేకపోతే నీ కాళ్ళు పట్టుకుని లాగేస్తారు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో విను. నీకు ఒక చిన్న కథ చెబుతాను. అలా కుందేలులాగా నువ్వు కూడా చేస్తేనే బయటపడగలవు. ఒకానొక అడవిలో అనేక చిన్న చిన్న జంతువులు నివసిస్తూ ఉండేవి, ఎంతో సంతోషంగా. అలాంటి జంతువులలో కుందేలు కూడా ఒకటి. జంతువులన్నీ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవి. ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది. దాని కన్ను గుంపులో ఉన్న కుందేలుపై పడింది. కుందేలు అందం, చలాకితనం నక్క మనసును దోచేశాయి. దాని మాంసం తినాలనే చిరకాల వాంఛ తీర్చుకోవాలని కుందేలును చంపడానికి అనేక ప్రయత్నాలు చేయసాగింది నక్క. దాని దురాలోచనను గ్రహించలేకపోయింది కుందేలు. ఒకరోజు అడవి సమీపంలో ఉన్న వంగతోటలో మొలిచిన పచ్చికను ఒంటరిగా మేయసాగింది ఈ కుందేలు. కుందేలు మరదలా, బాగున్నావా అంటూ ఈ మధ్య కంటికి కనబడటం లేదే అనే మాటలు కుందేలుకు వినిపించాయి. తలెత్తి చూసిన కుందేలుకి ఒక్కసారిగా గుండె జల్లుమన్నది. ఎదురుగా ఉంది నక్క నిలబడి తనను అదో రకంగా చూడటాన్ని గమనించింది. బాగానే ఉన్నా నక్క బావా అంటూ భయంతో వణకసాగింది కుందేలు. భయపడకు మరదలా, నిన్నేమీ చెయ్యనులే. నీవు చాలా అందంగా ఉంటావు, తెలివిగల దానవు అని చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించా, కానీ వీలు కాలేదు. అనుకోకుండా తటస్థపడ్డావు అంటూ నాలిక చప్పరించసాగింది నక్క. తనను చంపి తినడానికే నక్క వచ్చిందని గ్రహించి తీవ్రంగా ఆలోచిస్తున్న కుందేలుకి ఒక ఉపాయం తట్టింది. తన మూతిని వంగ మొక్కల మొదళ్లలో ఉంచి వాసన చూడసాగింది. కుందేలు చేస్తున్న పనిని చూసి నక్క ఆలోచనలో పడింది. మరదలా, దేనికోసం వెతుకుతున్నావు? విలువైన వస్తువులు ఏమైనా పోయాయా అని అడిగింది నక్క. అదే, అవును బావా, ఎంతో విలువైన దానికోసం వెతుకుతున్నా. అది గనక దొరికితే అమ్మో అంటూ ఆపింది కుందేలు. తొందరగా చెప్పు మరదలా అంటూ దగ్గరికి రాబోయింది నక్క. అక్కడే బావా, అక్కడే, దగ్గరకు రాకు, దూరంగా ఉండే విషయం చెప్తాను అంది ధైర్యం తెచ్చుకున్న కుందేలు. సరే మరదలా అంటూ దూరంగా నిలబడింది నక్క. ఈ మొక్కల మధ్య సంజీవని మొక్క ఒకటి ఉందట. అది దొరికితే అబ్బా ఇంకేముందులే అంటూ మరలా ఆపింది కుందేలు. కుందేలు చేస్తున్న హడావిడికి తన పని మరిచిపోయింది నక్క. త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోమర్దలా అంటూ బతిమలాడసాగింది ఆ నక్క. అవును బావా, దాని వాసన అమోఘంగా ఉంటుంది. అది మన దగ్గరుంటే మనకు చావు రాదట. దాని రసం చనిపోయిన వారి నోట్లో పోస్తే బతుకుతారట. ఇక్కడ ఖచ్చితంగా ఉందని నాకు లేడీ అక్క చెప్పింది అంది ఆ కుందేలు. మరి నేను కూడా వెతకవచ్చా అని అడిగింది నక్క. పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాను, దాని జాడే కనిపించలేదు. నీకు కనిపిస్తుందంటావా? సరే సరే, మన ప్రయత్నం మనం చేద్దాం అని అంది కుందేలు. తన వైపు నక్క వస్తున్నట్లు గమనించి, బావా దూరం, నీవు అటుపక్క వెతుకు, నేను ఇటుపక్క వెతుకుతా అన్నది కుందేలు. సంతోషంతో గంతులు వేస్తూ వెతకసాగింది నక్క. ఇంతలో తోట యజమాని వస్తున్నట్లు గమనించింది ఆ కుందేలు. అదే అదునుగా భావించి బిగ్గరగా అరిచింది. తన తోటలో ఉన్న పంటను పాడు చేస్తున్నాయని కోపంతో వస్తున్న యజమాని తన చేతిలో ఉన్న దుడ్డుకర్రను కుందేలుపైకి విసిరాడు. పథకం ప్రకారం కుందేలు కర్ర దెబ్బ నుంచి తప్పుకుంది. ఆ కర్ర నక్కకు తగలటం వలన నక్క కింద పడి గిలగిలా కొట్టుకోసాగింది. ఎత్తుకు పై ఎత్తు పారటం వలన కుందేలు ఆనందంతో గంతలు వేసుకుంటూ అడవిలోని తన స్నేహితుల దగ్గరికి పరుగుతీసింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న కథ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి గుంటనక్కలు మీకు తెలియకుండానే మీకోసం కాపు వేసుకుని మిమ్మల్ని పతనం చెయ్యాలని
మిమ్మల్ని ఎదురుదెబ్బ కొట్టాలని ఎదురు చూస్తూ ఉంటాయి. మీతో మంచిగా ఉంటున్నట్లు నటిస్తూ, మిమ్మల్ని పొగుడుతున్నట్లు నటిస్తూ, అలాంటి నక్కల యొక్క మాయమాటల్లో పడి మీ జీవితాలని నాశనం చేసుకోకండి. ఈ కథలో కుందేలులాగా చాలా తెలివిగా ఆలోచించి ముందడుగు వేసి మీకు ఎదురైన ఏ సమస్యనైనా ఎదురించి నెగ్గండి. ఇదే నేను చెప్పేది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను తల్లి. ఇక్కడ కుందేలు చాలా తెలివిగా ఆలోచించింది కాబట్టే కదా నక్క బార నుండి తప్పించుకోగలిగింది. నక్క యొక్క దుర్బుద్ధిని పసిగట్టింది. ఒకవేళ కుందేలు అయోమయంగా అమాయకంగా ఉంటే, నక్క చెప్పిన మోసపూరితమైన మాటల్లో వింటే నక్క చేతిలో చచ్చిపోయేది. ఇప్పటికైనా అర్థమైందా? మీ చుట్టూ కూడా ఇలాంటి గుంట నక్కలు కాపు వేసుకుని మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు తల్లి. వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏది చెప్పినా వెంటనే వాళ్ళ మాటలను నమ్మవద్దు. నేను ప్రతిదీ మీకు ఇంత క్లుప్తంగా ఎందుకు వివరిస్తున్నానో మీకు అర్థమవుతుందా తల్లి? నేనేదో ఒక మాట చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి దాన్ని సంపూర్ణ విశ్లేషణతో మీకు అందించటం జరుగుతుంది. నా మాటలను ఎప్పుడు జ్ఞాపకముంచుకోండి తల్లి. అర్థమైంది కదా? మళ్ళీ నేను మిమ్మల్ని హెచ్చరించలేదని, మోసపూరితమైన మాటల్లో పడి నష్టపోయినప్పుడు మీకు అర్థమైందని అనుకుంటే నేనేమీ చెయ్యలేను. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. అలాంటి వారితో దూరంగా ఉండి మీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.